ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందడానికి youtube.com/rudra ఛానల్ టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి. హలో గైస్, ఈరోజు మీకు మీ ఫోన్ పోతే, మీ స్మార్ట్ మొబైల్ లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ పోతే దాని లొకేషన్ ఎలా కనుక్కోవాలి చెప్తున్నాను. దానికోసం మీరు ముందుగా మీకు తప్పనిసరిగా మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆన్ అయి ఉండాలి, అంటే డేటా కనెక్షన్ ఆన్ అయి ఉండాలి పోయిన మొబైల్లో. అది ఓన్లీ స్మార్ట్ మొబైల్ ఫోన్లకి అప్లికబుల్ అవుతుంది. దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేయండి. ఫైండ్ మై ఫోన్ టైప్ చేసి బ్రౌజ్ చేయగానే మీకు ఫస్ట్ ఇట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కనబడుతుంది కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడ ఏంటంటే మీది అక్కడ మీ మొబైల్ ఏ మెయిల్తో అంటే ఏ జీమెయిల్తో లాగిన్ అయ్యి ఉన్నారో ఆ మెయిల్తోనే లాగిన్ అయ్యాలి, ఎందుకంటే దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే మీకు ఆ మెయిల్తో ఎన్ని డివైజులతో అయితే లాగిన్ అయినారో అన్ని డివైజులు చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తాయి. ఫైండ్ మై ఫోన్ లింక్ అనేది మీ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. మీ మొబైల్లో ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే, ఆ మెయిల్తో మాత్రం లాగిన్ అవ్వండి. ఇక్కడ నేను చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 సింబల్స్ కనపడుతున్నాయి చూసారా, ఇలా ఒకటి చూపిస్తున్నారు కదా. ఇక్కడ చూడొచ్చు, నాది లెనోవో P1MA40 ఒకటి, ఇంకోటి పక్కన వచ్చేసి ఐబాల్ స్లైడ్ క్యూబ్, ఇది ట్యాబ్ అనమాట. మీకు ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ లెనోవో P1M నీకు ఎంతలో బ్యాటరీ ఎంత ఉంది చూపిస్తుంది, అదే లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ లొకేషన్ చూపించేస్తుంది. అలాగే ఇక్కడ ప్లే సౌండ్, మీరు 5 minutes దాన్ని ప్లే చేయొచ్చు, రింగ్ అవుతుంది అనమాట. తర్వాత లాక్ డివైస్ అండ్ డిస్ప్లే మెసేజ్ అవర్ ఫోన్, మీ ఫోన్ని లాక్ చేసేయచ్చు. మీ ఫోన్ ఇప్పుడు ఏదన్నా మీకు అందులో బాగా సెక్యూరిటీ డేటా ఉంటే దాన్ని లాక్ చేయొచ్చు, లేకపోతే ఎరైజ్ చేసేయచ్చు డేటాని. మీకు ఇప్పుడు ఒకవేళ ఫోన్ దొరకపోతే ఇక్కడ చూడొచ్చు, మీకు ఎలా ట్రేస్ చేయాలి చెబుతుంది. ఇక్కడ 65% డేటా ఇంకా ఛార్జింగ్ అని చూపిస్తుంది. మీకు ఆ మెయిల్తో ఎన్ని డివైజులు సైన్అప్ చేస్తుందో అన్ని డివైజులు మీకు చూపిస్తుంది. ఇక్కడ నాకు 2 ఉన్నాయి, 2 ఐబాల్ సైజ్, ఒక ట్యాబ్, ఒకటి లెనోవో P1 ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ జూమ్ అవుట్ చేయడానికి ప్లస్ సింబల్ ఉంది, లేకపోతే కంట్రోల్ స్క్రోల్ అని కొట్టంగా చేస్తుంది. ఇక్కడ జూమ్ చేస్తుంది చూడండి, ఇక్కడ మీకు చూపించేస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదండి, ఆ గ్రీన్ కలర్లో మీ ఫోన్ ఉందన్నమాట. దాన్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు, అంటే దీని లొకేషన్ తెలిసిపోయింది ఆల్రెడీ, అంటే మీకు దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు నేను నా ఫోన్ పక్కనే ఉంది కాబట్టి మీకు ట్రయల్ కోసం చూపిస్తున్నాను. ఇది ఇక్కడ మా ఇల్లు ఉందన్నమాట, మా ఇల్లు దగ్గర చూపించేస్తుంది. ఇక్కడ ఏమో ఒక చెట్టు ఉందన్నమాట, మహాలక్ష్మి ట్రీ అని ఉంది, దగ్గరలోనే ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఒకవేళ మీకు దగ్గర ఉందనుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ప్లే సౌండ్ అని ఉంది. అంటే ఇది నొక్కగా ఏమైందంటే మీ ఫోను ఆటోమేటిక్గా మీరు ఫోన్ చేయకుండా రింగ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ట్రై చేసి చూపిస్తుంది చూడండి, నా ఫోన్ పక్కనే ఉంది, మీకు సౌండ్ కూడా వినపడుతుంది. ఇలా ఇక్కడ నుంచి 5 నిమిషాలు మోగుతుంది. మీరు ఇక్కడ స్టాప్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఆ ఫోన్ని టచ్ చేశారంటే, ఏదో ఒక బటన్ నొక్కారంటే ఆగిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను చూడండి, స్టాప్ చేశాను. ఇంకా డివైస్ స్టాప్ రింగింగ్ అనేది ఆగిపోయింది. ఇక్కడ చూడొచ్చు, నాది ఇంకో మొబైల్ అనమాట, ఇది ఇంకో రింగ్ చేసి చూపిస్తాను చూడండి. అది చూసారా, నా ట్యాబ్ అనమాట, ట్యాబ్ కూడా రింగ్ అయిపోతుంది. ట్యాబ్ రింగ్ అవుతుంది చూస్తున్నారు కదా, స్టాప్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. మీకు డివైస్ స్టాప్ రింగింగ్ అని వచ్చింది.
ఇదేంటంటే మీకు చాలా ఉపయోగపడుతుంది, చాలా అంటే చాలా. గూగుల్ ఫైండ్ మై ఫోన్ అనేది, ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు ఎందుకంటే మీరు ఇప్పుడు క్రౌడ్లో ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ దగ్గరలో మిస్ అవుద్ది. ఇప్పుడు ఎమ్మన్నా కనుక్కున్నారంటే ఆ ఫోన్ అనేది మీరు ఎమ్మంటే ఇప్పుడు వేరే వాళ్ళ మొబైల్ తీసుకుని ఎమ్మంటే దాంతో సైన్అప్ చేసేసి మీ మెయిల్ ద్వారా కనుక్కోవచ్చు. చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది మీ గూగుల్ ఫైండ్ మై ఫోన్ అనేది. డివైజ్ని మీరు కనుక్కుని లొకేషన్ కనుక్కోవచ్చు, మరి ఆ డివైజ్ని లాక్ చేసేయచ్చు, ఎరైజ్ చేయొచ్చు డేటా, లేదా రింగ్ చేయొచ్చు. మీకు ఎన్ని డివైజులు ఉంటాయి ఆ మెయిల్కి ఎన్ని లింక్ అయ్యింటే అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు నాకు 2 చూపిస్తుంది ఇక్కడ. ఈ విధంగా మీరు మీ మొబైల్ పోతే దాని లొకేషన్ కనుక్కోవచ్చు, లాక్ చేయొచ్చు, లేకపోతే ఎరైజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను షేర్ చేయమంటుంది చాలామంది తెలుసుకుంటారు అనమాట. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో అనేది చాలామంది తెలుస్తుంది, చాలామందికి తెలియదు ఈ విషయం. మా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ మీకు పొందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.